మనం ఎక్కడికి వెళ్ళినా ముందుగా స్టే చేయడానికి మంచి హోటల్ ఎక్కడుంది అని వెతుకుతూ ఉంటాం. మన బడ్జెట్ ప్రకారం అన్ని సౌకర్యాలు ఉన్న మంచి హోటల్ రూమ్ తీసుకుంటాం. అయితే మనకు అందుబాటులో వివిధ రకాల హోటళ్లు ఉన్నాయి. 2 స్టార్, 3 స్టార్, 5 స్టార్. ఇక్కడ దాదాపు అన్ని సౌకర్యాలు ఉంటాయి. మీరు హోటల్లో మీకోసం గదిని బుక్ చేసుకున్నప్పుడు టవల్, సబ్బు, షాంపూ, బాడీ వాష్, దువ్వెన, బ్రష్, బాత్రూమ్ చెప్పులు, షవర్ క్యాప్ మొదలైన అనేక వస్తువులు బాత్రూంలో ఉంచబడతాయి. అంతేకాకుండా గదిలో టేబుల్ మీద కాఫీ, టీ బ్యాగులు మొదలైనవి ఉంటాయి. హోటల్ ఎంత కాస్ట్లీ అండ్ లగ్జరీ అయితే అప్పుడు కస్టమర్కు కూడా అదే స్థాయిలో సౌకర్యాలు కూడా లభిస్తాయి. తరచుగా కొందరు వ్యక్తులు హోటల్ నుండి అనేక వస్తువులను తమతో తీసుకెళ్తారు. కొంతమంది ఈ వస్తువులను తమవిగా భావించి బ్యాగుల్లో ఉంచుకుంటారు. కానీ చాలా మంది వాటిని తీసుకోవడానికి భయపడతారు లేదా అలా చేయడానికి ఇష్టపడరు. అటువంటప్పుడు మీరు హోటల్ నుండి ఎలాంటి వస్తువులను తీసుకోవచ్చో మీరు తెలుసుకోవాలి. అప్పుడు మనకి గందరగోళం ఉండదు. అది 3 స్టార్ లేదా 5 స్టార్ హోటల్ అయినా హోటల్ రూమ్లలో ఉండే కస్టమర్లకు అనేక రకాల వస్తువులు తరచుగా ఉచితంగా ఇవ్వబడతాయి. వాటి గురించి ముందుగా మనం తెలుసుకోవడం లేదా హోటల్కు చేరుకున్న తర్వాత స్పష్టంగా వాళ్ళని అడగడం మంచిది. తద్వారా మీరు తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు. కాంప్లిమెంటరీ వస్తువులు కస్టమర్కు మాత్రమే సౌకర్యంగా అందించబడతాయి. ఈ ఐటెంలు ఒక పర్యాయ వినియోగ వస్తువులు. అలాంటప్పుడు హోటల్లో బస చేస్తూ అలసిపోతారు. వీటిలో షాంపూ, బాడీ వాష్, టూత్ పేస్ట్, బ్రష్, బాడీ లోషన్, హెయిర్ ఆయిల్, టాయిలెట్ పేపర్, టవల్, చెప్పులు మొదలైనవి ఉన్నాయి. మీరు వాటిని ఉపయోగించనప్పుడు కూడా వాటిని మీతో తీసుకెళ్లొచ్చు. అయితే మీరు 2 స్టార్ లేదా చౌకైన హోటల్స్లో చాలా చిన్న హోటళ్లలో బస చేసినట్లయితే మీరు అక్కడి నుండి టవల్స్, చెప్పులు మొదలైన వాటిని తీసుకెళ్లకుండా ఉండాలి. కొందరు తమ బ్యాగ్లో బెడ్షీట్, దిండు కవర్ లేదా మరేదైనా వస్తువును తమ బ్యాగ్లో ఉంచుతారు. ఇది మంచిది కాదు. హోటల్ గదిలో ఒక చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉందని మీరు గమనించుండొచ్చు. అందులో కొన్ని పానీయాలు కూడా ఉంటాయి. ఈ వస్తువులు తీసుకోవద్దు. మీ బ్యాగ్లో హెయిర్ డ్రయర్, కాఫీ మెషిన్, హాట్ వాటర్ జగ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను దాచి ఉంచడాన్ని తప్పుపట్టొద్దు. చాలా పెద్ద 5 స్టార్ హోటల్ గదులలో చిత్రాలు, కళలు, అలంకార వస్తువులు, యాస్ట్రేలు, అందమైన మొక్కలు, ఎలక్ట్రిక్ ప్రెస్లు, హ్యాంగర్స్ ఉంటాయి. ఇవి చాలా ఖరీదైనవి. మీరు వాటిని మీవిగా భావించడం తప్పు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇంకా ఏంటి అంటే మీరు ఈ వస్తువుల కోసం ఏమి డబ్బులు చెల్లించరు కాబట్టి మీరు వీటిని తీసుకెళ్లడానికి అనుమతి లేదు. మీరు హోటల్ గది వసతి, ఆహారం, ప్రాథమిక సౌకర్యాల కోసం మాత్రమే చెల్లిస్తారు. ఆల్కహాల్, చాక్లెట్, జ్యూస్, మిఠాయిలు ఉంటే మీరు వాటిని డబ్బు చెల్లించి మాత్రమే ఉపయోగించుకోవాలి. ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్రెస్, షోపీస్లు, పెయింటింగ్స్, బెడ్షీట్స్, దిండ్లు, కుషన్స్ తదితర వాటిని తీసుకెళ్తుంటే మీరు పట్టుబడే అవకాశాలు, మీపై చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు హోటల్ నుండి మరి ఏం తీసుకెళ్లొచ్చు? హోటల్లో బస చేసేటప్పుడు నిజాయితీగా, బాధ్యతాయుతమైన కస్టమర్గా మీరు ప్రవర్తించడం చాలా ముఖ్యం. సంకోచం లేకుండా మీరు ఏం తీసుకోవచ్చో ముందుగా వాళ్ళని అడిగి తెలుసుకోండి. మీరు ఒకేసారి వినియోగించే వస్తువులను మీతో తీసుకెళ్లొచ్చు. కొన్ని పెద్ద హోటల్స్లో మీరు మీతో పాటు చెప్పులు, బూట్లు, రీయూజ్ చేసిన వస్త్రంతో చేసిన లాండ్రీ బ్యాగులు కూడా తీసుకెళ్లొచ్చు. మీకు కావాలంటే మీరు బాత్రూంలో ఉంచిన డిస్పోజబుల్ వస్తువులను కూడా తీసుకోవచ్చు. హోటల్ లగేజీ మాత్రం మీ సొత్తు కాదు. కొంతమంది హోటల్స్లో ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి కేసులు దేశంలో, ప్రపంచంలో తరచుగా వెలుగులోకి వస్తూ ఉంటాయి. కానీ అది చాలా సిగ్గుచేటు. ఇది మీరు గుర్తించాలి. ఇటువంటి సందర్భంలో మీరు చెక్ ఇన్ కానీ చెక్అవుట్ కానీ చేస్తున్నప్పుడు మీ లగేజ్ ఏమైనా చెక్ చేయబడినప్పుడు దాంట్లో హోటల్కి సంబంధించిన తీసుకెళ్లకూడని వస్తువులు ఉంటే మాత్రం మీ మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. హోటల్లో బస చేసే ముందు అన్ని నియమాలు ఒకసారి క్లారిఫై చేసుకొని అడిగి తెలుసుకోండి. హోటల్ ఆస్తిని మీ ఆస్తిగా పరిగణించొద్దు. జ్యూస్, వైన్, బీర్, ఖరీదైన చాక్లెట్స్ ఉంటే వాటిని తీసుకెళ్లొద్దు. అవి ఉచితం కాదు. ఈ వస్తువులు ఉపయోగించుకోవడానికి మాత్రమే మీరు డబ్బు చెల్లించాలి. కాబట్టి అవి ఉపయోగించుకోవడానికి మాత్రమే. అయితే దీనికి సంబంధించి మీకు ఇంకా క్లారిఫికేషన్ రావాలి అనుకున్నట్లయితే మీరు ఎక్కడైతే స్టే చేస్తారో అక్కడ వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. మేము చెక్ ఇన్ చేస్తున్నాము అండ్ మేము ఏమేమి యూజ్ చేసుకోవచ్చు, మేము చెక్అవుట్ చేస్తున్నాము, మాతో పాటు మేము తీసుకెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా అక్కడ సిబ్బందిని అడిగితే వాళ్ళు దీనికి సంబంధించి మీకు క్లారిఫై ఇస్తారు.